దేవుని బిడ్డలను, ప్రార్థన పరులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ పూట దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున సర్వ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు భక్తి యాత్రలో కొనసాగుతూ ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే అనేక కుటుంబాలని పరిశీలించినప్పుడు భక్తి యాత్రలో కొనసాగుతున్న ఈ భక్తి కలిగిన కుటుంబాలు అందరూ ఒకే వేలో వారి భక్తి కొనసాగినట్లుగా కనిపించదండి. ఒక్కొక్కరు ముందు పరిగెడుతూ ఉంటారు, ఒకరు వెనకదగ్గుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భక్తిలో కొనసాగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు కొంతకాలం చాలా బాగా పరిగెడతారు, కొంతకాలం కనపడినంత దూరం వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఒక సేవకునిగా కొంతమందిని పలకరించి, సహోదరుడా, సహోదరి, ఎందుకు నీవు గత కాలంలో చాలా మంచిగా భక్తి చేశావు, పరుగులు పెట్టావు, ఆత్మీయాత్రలో కూడా నీకు ఎదురు లేదన్నట్టుగా నడవగలిగావు, మరి ఈ రోజు ఎందుకని ఆ వేగం, ఆ పరుగు తగ్గిపోయింది అని ఒక సేవకునిగా కొన్నిసార్లు కొంతమందిని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న ఒక్కొక్క సమాధానం ఎలా ఉందంటే, కొంతమంది చెప్తున్నారు, నా ఇంటి పరిస్థితి బాగోలేదు. ఏమైంది నీ ఇంటి పరిస్థితికి అని అడిగితే వాళ్ళు చెప్తున్న మాటలు, నా ఇంట్లో మా నాన్న పరిస్థితి చూస్తే భయంకరమైన తాగుడండి, మా అమ్మ చూస్తే విచ్చలవిడి కార్యక్రమాల్లో ఉంది. అలాంటి కుటుంబాలు, అలాంటి తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టినందుకు నేను చాలా దుఃఖపడుతున్నానండి. నేను ఆత్మీయంగా భక్తిగా బ్రతకాలని ఆశ అయితే ఉంది, కానీ నేను ఎంత భక్తి చేద్దామన్నా, ఎంత ప్రార్థన చేద్దామన్నా, ఎంత భక్తిగా ఎదుగుదామన్నా ఆ తల్లిదండ్రుల యొక్క చేష్టలను బట్టి నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను అని కొంతమంది యొక్క వాళ్ళ హృదయంలో ఉన్న వేదనలు, వాళ్ళ కలవరాలు నాతో చెప్పుకోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది అంటున్న మాటలు, నా ఇంట్లో ఒక్కడో సరిగ్గా లేడండి, నేను ఎంత నిష్టగా భక్తిలో మునిగిపోదామన్నా మునిగిపోలేనంత పరిస్థితి. కారణం ఏమిటంటే నా ఇల్లంతా భక్తిహీనతో నింపబడిపోయింది. ఒక సహోదరుడు అంటాడు, అన్నా, రాకడ సమీపంగా ఉంది, ఇప్పుడైనా కాలం దొరికిపోకముందే, చెడుదినం రాకముందే యేసు నమ్ముకోండి అన్నా, రక్షణ పొందండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు, సకల దీవులకు వారసులుగా మారుస్తాడు, పరలోకపు మహిమను కూడా మన దేవుడు ఇస్తాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అని కొంతమంది సహోదరులతో ఒక సేవకునిగా పంచుకున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు ఎలా ఉంటాయో తెలుసండి. ఏ నమ్ముకుంటామన్నా, ఇదిగో మీ భక్తురాలు ఉంది కదా, మీ భక్తురాలు ఎవరు భక్తురాలు? అదేనండి మా మిస్సెస్, మా భార్య, మీ చర్చికి వస్తున్న భక్తురాలు, మీ మందిరంలోకి వచ్చినంతసేపు భక్తిగా ముసుకేసి చప్పట్లు కొడుతుంది, బాగా ఆరాధన చేస్తుంది, బాగా ఉజ్జీవంగా ఆత్మలు నింపబడుతుంది. అయితే ఏమైంది సహోదరుడా అని అడిగితే, చర్చిలో ఉన్నంతసేపు భక్తిలో మునిగి తేలుతూ ఉంటుంది, ఇంటికి వస్తే భయంకరమైన రాక్షస రూపం దాలుస్తుంది. హల్లెలూయా. ముందు మీ చర్చికి వస్తున్న ఈ విశ్వాసాన్ని మారమనండి, ముందు ఆమె జీవితాన్ని మార్చుకోమనండి, అప్పుడు నేను మారుతాను. హల్లెలూయా. కొన్ని కుటుంబాల తంతిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటుండగా చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఒకవేళ ఇవే పరిస్థితులు నీ కుటుంబంలో కూడా కొనసాగుతున్నాయేమో, నీ కుటుంబంలో తల్లిదండ్రులు సరిగా లేని పరిస్థితి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ నీ ఆత్మీయ స్థితికి అనుకూలంగా లేకపోవటం ద్వారా నీ ఆత్మీయతలు దిగజారిపోతున్నారని ఒక భావనతోనే ఉన్నావేమో. ఒకవేళ దేవుని దగ్గరికి రావాలని మనసున్నా, ఆ కుటుంబంలో నీకంటే ముందుకు వచ్చి నీ భార్యను బట్టో, ఒక లేదా ఒక భర్తని భక్తులకు ముందుగా వచ్చుటను బట్టో, వాళ్ళ యొక్క జీవితంలో ఆత్మీయ మార్పు లేనప్పుడు, ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేనప్పుడు, దాన్ని బట్టి ప్రభు దగ్గరికి రావాలని ఆశున్నా, ఈ రోజున నీవు ఒకవేళ ముందు వాళ్ళు మారితే నేను వస్తాను అనే ఒక ప్రమాణంతో, వాళ్ళు మారితే నేను వస్తాను అన్నట్లుగా నువ్వు ఆలోచన చేసుకుని ఒకవేళ నిలుచుకున్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు కనిపించినా, నీ చుట్టూ ఉన్నవారు నీకు అనుకూలతగా లేకపోయినా, నీవు
నీ హృదయం నిండా దేవుని సన్నిధిలో భక్తిలో ఎదిగి ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరిక నీకుంటే, నా దేవుడు ఈరోజు తప్పకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీలో కార్యము చేసి కార్యరూపం దాల్చగలిగిన కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థునిగా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది చెప్తున్నారు, ఈ ఉద్యోగం మేము చేయలేం బాబు, ఈ ఉద్యోగం మేము చేయలేం. అమ్మ, ఎందుకని చేయలేరు? అక్కడ ఉన్న అధికారుల పెత్తనాల కింద అణిగిపోతున్నామన్నా. వాళ్ళు పెడుతున్న శ్రమలు, బాధలు ఇంతంత కాదు, కక్ష, కార్పుణ్యం, పగ, అక్కడ మేము నిలవలేం. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగ వ్యవస్థలో, ఒక పనుల్లో, ఉద్యోగం కానీ వ్యాపారమే కానీ పనుల్లో కానీ ఎక్కడ అడుగు పెట్టినా శ్రమ ఎదురవగానే కృంగిపోతున్నావా? ఇక్కడ నేను నిలవలేని అనుకుంటున్నావా? కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసండి, అసలు ఆత్మీయంగా ఎదగాలి, బలపరచబడాలి, పరలోకం కొరకు సిద్ధపడాలని ఆశ ఉంది కానండి, మేము వెళుతున్న సంఘములో అన్ని రాజకీయాలండి పాస్టర్ గారు, అన్ని రాజకీయాలండి. ఆ రాజకీయాలను బట్టి ఆత్మీయ స్థితిలో ఎదగాలని మనసున్నా ఎదగలేకపోతున్నాం. కొంతమంది బాధది. మరి కొంతమంది ఈ భయంకరమైన దుష్టలోకంలో బ్రతుకుతున్నామండి. అయ్యగారు, మేము నెలలో ప్రతి వారం క్రమంగా రావాలనుకుంటాం, కానీ రాలేకపోతున్నాం. కారణం అధికారుల పెత్తనాలు, ఆదివారం ఉద్యోగాలు, ఈ అన్ని జీనుల మధ్యలో మేము బ్రతుకుతూ ఉన్నాం కనుక ఈ లోకాన్ని బట్టి మేము భక్తులు ఎదగలేకపోతున్నామని. కొంతమంది ఏమో ఇంటిని బట్టి సాగు చెప్తున్నారు, కొంతమంది ఏమో ఇంటిని తల్లిదండ్రులను బట్టి సాగు చెప్తున్నారు, కొంతమంది ఏమో వారు నిలబడిన ఉద్యోగ వ్యవస్థలో అధికారులను బట్టి సాగు చెప్పి అది మా వల్ల కాదు అని అనుకుంటున్నారు. ఇది ప్రతికూలం, ఇక్కడ నేను నిలబడలేను, ఇక్కడ నేను జయించలేను అనే మనస్తత్వం. కొంతమంది ఏమో ఎంత ఆత్మీయతలో ఎదగాలని ఆశ ఉన్నా ఆ మందిరాలను బట్టి, ఆ సహవాసాలను బట్టి ఎదగలేకపోతున్నామని బాధ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదేనండి. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ నీ ఆత్మీయ జీవితం వెనకబడి ఉన్నావేమో, నీ ప్రార్థనలు వెనకబడిపోయావేమో, నీ భక్తులు వెనకబడిపోయావేమో, నీ ఆత్మీయ స్థితిలో పరిచయం చేసే అనుభవాలు వెనకబడిపోయావేమో, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఆ స్థితిలో నువ్వు దిగజారిపోయి ఉద్యోగాన్ని పోగొట్టుకుని వెనకబడిపోయి భయపడుతూ వణుకుతూ బ్రతుకుతున్నావేమో. ఒకవేళ ఎంత ఆత్మీయ స్థితిలో ఎదగాలన్నా ఉన్న సంఘ పరిస్థితులను బట్టి, ఆ ప్రభావాలను బట్టి, ఆ రాజకీయాలను బట్టి ఆత్మీయ స్థితిని ఎదగలేని స్థితిలో ఉన్నావేమో. నా దేవుడు నీకు ఒక ఆలోచన ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడ నిలిచినా నీ దేవునిలో నిలిచి ఆశీర్వదించబడాలనే కోరిక, తలంపు, ఉద్దేశం నీకుంటే నా దేవుడు నిశ్చయముగా ఈ రోజు నుంచే ఆయన కృపను నీకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిన్ను బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటుండగా ఈరోజైనా ఈ మాటలు విని దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన ఆలోచన చేసుకుని ఓ మంచి తీర్మానంతో ఈరోజు నువ్వు నడవగలిగితే తప్పకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నిలబడిన ఆర్థిక వ్యవస్థలో ప్రతి విషయంలో ఈ రోజు నుంచే ఒక ఉన్నతమైన కార్యము మీ జీవితంలో నా దేవుడు ప్రారంభించునుగాక. లోక సంబంధమైన ఐగుప్తులో యోసేపు నిలబడి పరిశుద్ధంగా బ్రతికాడు, పవిత్రంగా బ్రతికాడు, పాప లేకుండా బ్రతికాడు, రోషంగా భక్తి చేశాడు. ఆ యోసేపుని అంత పవిత్రంగా దేవుని ఆనుకుని ఉన్నాడు కనుక దేవుడు యోసేపుని ప్రేమించి ఐగుప్తు దేశంలోనే ఒక అధికారిగా హెచ్చించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అధికారం ఇచ్చాడంటే యోసేపు మాట సెలవు లేకుండా ఒకడు కాలు కానీ చేయగానే తాడించే పని లేదు. అంటే అంతటి ఉన్నతమైన కృపను, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, అధికారాన్ని పరలోకమందున దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు నీకు ఇస్తున్న ఒక పరిపూర్ణమైన వాగ్దానం అది. నా దేవుడిని ఎంతగా హెచ్చిస్తాడంటే ప్రతికూలమైన పరిస్థితుల్లోనే ఒక వజ్రములాగా, ఆ భయంకరమైన వేడిలో నువ్వు ఒక వజ్రంలాగా తయారై బయటికి రాగలిగితే, ఆ శ్రమల్లోనే నీ బాధ్యతగా నీ పవిత్రతను కాపాడు బయటికి రాగలిగితే, నువ్వు ఉన్న ఉద్యోగ స్థలాల్లోనే ధైర్యంగా బాధ్యతగా నువ్వు ఉద్యోగం చేసుకోగలిగితే, నీ దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా నువ్వు కొనసాగలిగితే, నీ ప్రతికూలమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు సాతాను భయంకరమైన తెగులుతో భయంకరమైన ఇబ్బందులు కలుగు చేసి, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, అనేకమైన ఇబ్బందులు కొలుములను వేసి పొట్టమేసి నిన్ను కరిగిస్తున్నప్పుడు నువ్వు ధైర్యంగా కదిలిపోకుండా, అధైర్యపడకుండా నువ్వు ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని నా దేవుని పక్షంగా నిలబడగలిగితే నా దేవుడు యోసేపుని హెచ్చించినట్లుగా నా దేవుడిని హెచ్చించబోతున్నాడు. వాక్యాన్ని మరి వినికొల్లో ప్రభు ఆశ్చర్యకరంగా మార్చునుగాక. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డకి ప్రభు ఒక ధైర్యాన్ని మీరు నన్ను కలుగు చేయండి. ప్రభువా నీకు స్తోత్రం. కుటుంబాల మీద సాగు చెప్పకుండా, తను పనిచేస్తున్న చోట ప్రతికూల పరిస్థితుల్లో నేను సాగు చెప్పకుండా
ఈ వాక్యమైన ప్రతి బిడ్డను కూడా యోసేపుకు ఇచ్చిన కృపను అనుగ్రహించండి, అభిషేకాన్ని దయచేయండి, బలమును దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆధిపత్యాన్ని దయచేయండి. నీ పిల్లలు అన్ని విషయాలు పైచేయగా ఉందిరుగాక తండ్రి. నీకు స్తోత్రం. అనారోగ్య సమస్యల్లో ఒకవేళ నిలిచి ఉన్న ఈరోజు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఏ సమస్యల మధ్యలో ఉన్నా ప్రభువా, నీ బిడ్డల ఆత్మీయస్థితి పాడవకూడదు నాయన. ప్రతికూలమైన వాతావరణంలో బిడ్డల ఆత్మీయస్థితి పాడు కాకూడదు ప్రభువా. ఎక్కడ బలహీనలు కాకూడదు ప్రభువా, నీరసించకూడదు ప్రభువా. ప్రార్థనలో పట్టుదల కలిగించే, విశ్వాసంలో పట్టుదల కలిగించే, ఆత్మీయ యాత్రలో పరిచయలు అన్నింటిలో నీ బిడ్డలు యోసేపు వలె బలముగా కొనసాగాలి ప్రభువా. మీరు అటు కార్యాలు జరిగించి ఉన్నత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.